మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసం అన్న అంశాన్ని చాలా కాలం క్రితం మనము ప్రారంభించాం. ఆ క్రమంలో ఆ విశ్వాసాన్ని ఏ రీతిగా ఆర్థిక పరమైన విషయాల్లో ఉపయోగించాలో మనము అధ్యయనం చేస్తున్నాం. ఆ క్రమంలో చాలామంది విశ్వాసులకు దేవునికి కానుకలు ఇవ్వడం తెలుసు, కానీ ఆ కానుకలు ఇవ్వడం అన్నటువంటిది అది విత్తడంతో సమానమని తెలియక చాలామంది వారు ఇచ్చినటువంటి కానుకలను పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఒక ఎవరూ చెరిపివేయలేనటువంటి ఒక నియమం ఏమిటంటే లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట కోయుట. చాలామందికి విత్తడం తెలుసు, కోయడం తెలియదు. ఆ కోయడంలో కొన్ని మెట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి తెలియకున్నప్పుడు పంటను మనము కోయలేకపోతాము. ఆ పంట వృధాగా అలాగే మిగిలిపోతుంది, ఎవరికీ పనికి రాకుండా అలాగే ఉండిపోతుంది. ఈ క్రమంలో పంటను కోయడంలో దేవదూతల యొక్క పాత్ర గురించి మనము స్టార్ట్ చేసినప్పుడు దేవుడు దేవదూతల పరిచయం గురించి కాస్త మనందరితో ముచ్చటిస్తూ వస్తున్నారు, అనేక సంగతులు బయలుపరుస్తున్నారు. సో దేవదూతల పరిచయం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, కానీ నేను ఆ ముగింపు దగ్గరికి తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. సో కోయిటకైనటువంటి నియమాల్లోనికి మనం వెళ్ళిపోతాం. సో దేవదూతల పరిచయం గురించి అనేక సంగతులను మనము చూస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు ఒక వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ లేఖన భాగాన్ని మనము అధ్యయనం చేద్దాం. సో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు నేను ఉంచబోతున్నాను. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. యాక్చువల్లీ ఈరోజు టోటల్గా ఈరోజు 20వ వర్తమానం అనమాట. రౌండ్ ఫిగర్ అయిపోతుంది. ఈరోజు ఆపేద్దామని అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఇక్కడ ఆపేశాడు. సో కనుక మనకు 21 నెంబర్ ముఖ్యం. మనకి 20 కంటే 21 నెంబర్ మనకి ఎక్కువ కదా. 21 రోజులు ఉపవాసం, 3 వారాలు. సో అలా ఐ థింక్ వచ్చే వారం కాదు, అటు వచ్చే వారం మరి ఖచ్చితంగా నేను ముగిస్తాను. 13వ తారీఖున నేను ముగిస్తాను. సో ఈ వాక్యం గురించి దేవుడు కాస్త మనం స్టడీ చేయాలని దేవుడు కోరుతున్నాడు. సో ఈ వాక్యాన్ని మనం చూద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవదూతలు అంటూనే చాలామంది ఏమనుకుంటారంటే రెక్కలు గుర్తుకొస్తాయి. దేవదూతలు అంటే రెక్కలు. ఏమండి, పరిశుద్ధాత్మ అంటే పావురం ఎట్లా వేసేస్తారో, పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే వెంటనే పావురం వచ్చేస్తుంది అన్నమాట. సాతాను గురించి చెప్పాలంటే ఒక పామునే వేసేస్తారు. అలా దేవదూతలు అంటూనే రెక్కలు ఊహించుకుంటారు. ఎస్, రెక్కలు ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు, రెక్కలు లేనటువంటి దేవదూతలు కూడా ఉన్నారు. ఆఖరి వర్తమానంలో దేవదూతలు ఎన్ని రకాలుగా ఉన్నారో నేను చెబుతాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవదూతలు మిమ్మలను దర్శిస్తారు, కొంచెము మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. దేవదూతలు మిమ్మల్ని దర్శిస్తారు. సో ఎవరిని దేవదూతలు దర్శిస్తారు? దేవదూతలు ఎవరిని దర్శిస్తారు? ఎవరిని ఫ్రీక్వెంట్గా దర్శించేదానికి అవకాశం ఉన్నది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. హల్లెలూయా. సో ఎక్కడ ప్రేమ ఉంటే ఆ వాతావరణము దేవదూతలను ఆకర్షిస్తుంది. ఇళ్లలో గొడవలు ఉన్నాయి అనుకోండి, దేవదూతలను ఆకర్షించవు, దయ్యాలను ఆకర్షిస్తాయి. దయ్యాలను ఆకర్షించేవి ఉన్నప్పుడు దేవదూతలను ఆకర్షించేవి కూడా ఉంటాయి కదా. అన్నీ ఒకటే జాతి కదా, ఒకటే క్లాస్ కిందకు వస్తారు కదా. ఏంజల్స్ అండ్ డీమాన్స్, దురాత్మలను కూడా ఒకప్పుడు దేవదూతలే.
కాబట్టి దెయ్యాలు ఆకర్షించబడితే దేవదూతలు కూడా ఆకర్షించబడతారు. ఎక్కడ కలహం ఉంటుందో, ఎక్కడ కలహం ఉంటుందో, ఐ హేట్ స్ట్రైఫ్. నాకు గొడవలు అంటే నాకు అసహ్యం, వాదము అంటే నాకు అసహ్యం, ఒక విషయం గురించి వాదించడం అంటే నాకు అసహ్యం. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాదు నాకు. వాదన అన్నా, వితండవాదం అన్నా, గొడవ అన్నా, కొట్లాట అన్నా, ఘర్షణ వాతావరణం అన్నా నాకు అస్సలు పడదు, నాకు అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ ఇట్ లిటరలీ. ఒకసారి ఆ చర్చిలో చాలా సంవత్సరాల క్రితము నా చైర్లో నేను కూర్చున్నాను, టేబుల్ మీద నా చైర్లో నేను కూర్చున్నాను. నా ఎదురుగా ఒక విశ్వాసి కూర్చున్నారు. మంచి దేవుని యొక్క సన్నిధి ఉందండి. బ్యూటిఫుల్ ప్రజెన్స్, స్వీట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాస్ దేర్ కదా. ఆ సన్నిధి ఎలా ఉంటుందంటే రుచి చూడాలంతే, రుచి చూస్తేనే ఆ సన్నిధి ఏంటో తెలుస్తుంది. సో నేను చెప్పే సన్నిధి అంటే కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే దే హ్యావ్ నెవర్ టేస్టెడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎలా ఉంటుందో వారికి తెలియదు అన్నమాట. సో ఆ సన్నిధిని నేను ఆ విశ్వాసం ఇద్దరం అనుభవిస్తున్నాం, బాగా అనుభవిస్తున్నాం. సడన్గా అంటే ఇప్పుడు కొంతమందికి అసలు మర్యాదే తెలియదండి, మర్యాద తెలియదు. మామూలుగా ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే సరే ఎవరు దూరకూడదు కదా, వచ్చినప్పుడు రావచ్చా అని అడగాలి. మా తాడిపత్రిలో సంస్కారము చాలా తక్కువ, ఎంత తక్కువ అంటే అంత తక్కువ. క్లినిక్లో దాదాపుగా వారానికి ఒకసారైనా కూడా నా కోపం వేసి, అంటే వారం అంతా కంట్రోల్ చేసుకుంటాను, ఇంకా కోపం వేస్తుంది, తిడతాను ఎవరొకరిని. సంబోధనే ఉండదండి, సంబోధనే ఉండదు. ఆ తల్లిదండ్రులు అట్లే ఉంటారు, తల్లిదండ్రులు సార్ అని పిలుస్తారు కానీ వీళ్ళు అసలు సంబోధనే ఉండదు. డాక్టర్ అని పిలువరు, సార్ అని పిలువరు, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతారనమాట. నీ వయసు ఎంత అని అడుగుతాను నేను. మామూలు కొన్నిసార్లు ఇంకా రోజు ఎవరికి చెప్పాలని చెప్పేసి నేను పెద్ద పట్టించుకోను, ఎప్పుడో ఒకసారి నాకు లేస్తుంది అనమాట. సంబోధన ఉండదు, పాడున్నది. ఎటువంటి నీచమైనటువంటి తరము తయారవుతుందో తెలుసా మీకు? ఈనాడు ఈ తరాన్ని మనం మార్చుకోవాలంటే ఏమండి, అట్లీస్ట్ మనం లోకానంతా మనం మార్చలేం కానీ అట్లీస్ట్ మన కుటుంబాలనన్నా మనం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ తరానికి మనం నేర్పించాలి, కొన్ని విషయాలు నేర్పించాలి, సంస్కారం అన్నటువంటిది నేర్పించాలి. చిన్న పెద్ద తేడా తెలియదు. అనంతపురంలో పెద్దగా నాకు తెలియదు కానీ తాడిపత్రి అయితే మునిగి తెలియం కాబట్టి తాడిపత్రిలో జనరల్గా చెప్పచ్చు అన్నమాట. అసలు చాలా మటుకు అసలు సంస్కారం లేదు. ముందు తోకలు ఏమండి తోకలు, తర్వాత తలలు ఏముండవు అన్నమాట. ఊరికి అట్లా మాట్లాడుతుంటారు. మేము ఇద్దరం అలా మాట్లాడుతున్నాం, మంచిగా దేవుని సన్నిధానం అనిపిస్తున్నాం. ఒక వ్యక్తి రఫ్గా సర్రని లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి ఎంటర్ అవుతూనే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, అంటే ఒక వ్యక్తి వైట్గా అంటే బ్రైట్గా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇట్లా అడుగు పెడితేనే ఈ వ్యక్తి సర బయటికి వెళ్ళిపోయాడు. హి లెఫ్ట్ దట్ ప్లేస్. రఫ్నెస్ అంటే పరిశుద్ధాత్మనికి అసలు ఇష్టం లేదు. ఒక దైవజనుడు పరలోకానికి వెళ్ళాడంట. ఒక దైవజనుడు పరలోకానికి వెళ్ళి అక్కడ చూస్తే మనకు తెలిసిన రంగులు కాక ఇంకా చాలా రంగులు ఉన్నాయంట పరలోకంలో. పరలోకంలో చాలా రంగులు ఉన్నాయంట. ఓన్లీ వైట్ ఉంటారు కదా, వాళ్ళకు చాలా బహుత్ కష్ట హోతా హై ఉదర్. పరలోకమే బహుత్ కష్ట హోతా హై వైట్ అండ్ వైట్ వాళ్ళకు. ఎందుకంటే అక్కడ మొత్తం రంగులు, విపరీతమైనటువంటి రంగులు. ఒక ఆయన చెప్తున్నాడండి, ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు అనమాట. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని, కొంతమంది వేసుకుంటారు నల్లటి డ్రెస్సులు ఎట్లా వేసుకుంటారో అన్నాడు అనమాట. ఏదో నేను షార్ట్లో చూశాను, మామూలుగా యూట్యూబ్ బ్రౌజ్ చేస్తా అంటే షార్ట్లో కనిపించింది. కొంతమంది ఎట్లా వేసుకుంటారో వాక్యం చెబుతూ నల్ల వేసుకుంటారండి అన్నారు. అంటే నాకు తగిలింది అనమాట. ఎందుకంటే ఐ లవ్ బ్లాక్, నాకు బ్లాక్ అంటే ఇష్టం. థిక్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. థిక్ కలర్స్ అంటే థిక్ బ్లూ కానీ థిక్ బ్లాక్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు. ఏమంటే కొందరికి చేప అంటే ఇష్టం ఉండదు, కొందరికి చేప అంటే బాగా ఇష్టము. కొందరికి స్వీట్లు అంటే ఇష్టం ఉండదు, కొంతవరకు స్వీట్లు అంటే బాగా ఇష్టం కొంతమందికి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు. అలా నాకు బ్లాక్ అంటే ఇష్టం అనమాట. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే ఈ మనిషి బ్లాక్ కలర్ను ఇట్లా విమర్శిందని చూస్తే ఆయన ఏమన్నా ఎలా ఉన్నాడరా, ఈయన రంగు ఏంటని చూస్తే ఆయన నల్లగా ఉన్నాడు.
నల్లగా ఉన్నాడు ఆయన, ముఖమేమో నల్లగా ఉన్నాడు. ఇప్పుడు నేనేమనాలి ఆయన? ఇంత నల్లగా ఎట్ట పుట్టినవరా నాయన అనాలి అనమాట. ఆయన ఎందుకు నలుపు వేసుకోలేదంటే ఇంకా అది వేసుకున్నాడు అనుకోండి, ఇంకా కలిసిపోతాడు అనమాట. వైట్ అండ్ వైట్ వేసుకుంటే మేము పవిత్రం 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 అంటారండి. ఎంత మూర్ఖత కాకపోతే, ఎంత అంటే మెదడులో గుజ్జు లేనటువంటి తనం అండి వైట్ అండ్ వైట్. పరలోకంలో నిండా రంగులు ఉన్నాయండి, రెయిన్బో కలర్స్. ఎవరు చేస్తారు? దేవుడు చేశాడు. మిగతా కలర్లు దేవునికి ఇష్టం లేకపోతే అసలు చేసేవాడే కాదు. అన్నీ వైట్ పెట్టినవాడు, అన్నీ వైట్ పెట్టినవాడు. రంగులు 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 రంగులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి దేవునికి ఇష్టం. అలా రకరకాల మనుషులను కూడా రకరకాల రంగులు కదా. తెలుపు ఉన్నారు, తర్వాత గోధుమ రంగు ఉన్నారు, చామన ఛాయ ఉన్నారు, నల్ల వాళ్ళు ఉన్నారు, బొగ్గులాగా. నీగ్రోలు అయితే బొగ్గులాగా ఉంటారు. డ్రెస్నే నువ్వు వ్యతిరేకిస్తే మరి బ్లాక్ కలర్, నీ ముఖం అంతా బ్లాక్ కలర్ ఉంది. ఆయన ఏముంది మరి నాకు అర్థం కాలేదు నాకైతే. పరలోకంలో రంగురంగుల ఫ్లవర్స్ ఉన్నప్పుడు అక్కడ దైవజనుడు అంట ఒకటి తీసుకుని ఇలా లాగాడంట. ఇలా పట్టుకుని ఇలా లాగితే రాలేదంట, రబ్బర్ లాగా ఉండిపోయిందంట. ఏంటంటే అక్కడ దేవదూత చెప్పాడంట, ఇక్కడ రఫ్నెస్కు ఇక్కడ ఏమాత్రం కూడా పప్పులు ఉడకవు అన్నాడట. నీకు నిజంగా అది కావాలంటే చాలా సున్నితంగా దాన్ని పట్టుకొని లాగితే అది వస్తుంది. నువ్వు పట్టుకొని పీకినావు అనుకో, మొరటుగా లాగినావు అనుకో, రాదు, రెస్పాండ్ కాదు. అది షుడ్ నో అబౌట్ హెవెన్. యేసుప్రభు నోట దయ్యగల మాటలు వచ్చేవంట. అందుకే ఉంటాడు, మీ సంభాషణ ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి మీ సంభాషణ. సహోదర ప్రేమ ఏదో మనం వృద్ధి పొందాలి. ఎక్కడ అయితే ప్రేమ వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే సున్నితత్వం ఉంటుందో, ప్రేమ వాతావరణం ఉంటుందో, అక్కడికి దేవదూతలు వస్తూ ఉంటారు. ప్రేమ లేని చోట దేవదూతలు పూర్తిగా పనిచేయరు, వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. అక్కడ ఆ వాతావరణం అంటే వారికి ఇష్టం ఉండదు. యాకోబు రాసినటువంటి పత్రికలు అంటాడు, వేర్ దెర్ ఇస్ స్ట్రైఫ్, ఎక్కడ వాదము, ఎక్కడ వివాదం, ఎక్కడ గొడవలు, ఎక్కడ కొట్లాటలు ఉంటాయో అక్కడ దయ్యాలు ఉంటాయి అన్నాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. నేను పుట్టినప్పటి నుంచి నాకు మెలకు వచ్చినప్పటి నుంచి అన్ని కుటుంబాలను చూశాను, అన్ని రకాల కుటుంబాలను చూశాను. దయచేసి కుటుంబాల్లో గొడవలు జరగకూడదు. చర్చించుకోవచ్చు, వాదించుకోకూడదు. చర్చించుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు, డిస్కషన్ వాదన కాకూడదు. చర్చ వాదనగా అవుతుందన్నప్పుడే వెంటనే ఆపేసేయాలి. ఎందుకంటే చర్చ వాదన అయ్యింది అంటే దయ్యాలు పరిగెత్తుకొని వస్తాయి, దయ్యాలు ఆకర్షిస్తాం. కాబట్టి ఎటువంటి కుటుంబాలను దేవదూతలు దర్శిస్తారంటే, ఏ కుటుంబంలో సహోదర ప్రేమ ఉంటుందో, నంబర్ 1 ప్రేమ ఉంటుందో, భార్య భర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ, ఇన్లాస్ మధ్య, అత్త కోడల మధ్య ప్రేమ ఉండాలి. ఎందుకు విరోధం రావాలి? లోకంలో విరోధం ఉంది, క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఉండాలి? పరలోకంలో అటువంటివి లేవు కదా, పరలోకంలో సరిపడతనం లేదు కదా. సో సహోదర ప్రేమ అంటే అది బ్రదర్స్కే కాదు, సహోదరి ప్రేమ కూడా అది, బ్రదర్స్ లవే కాదు, సిస్టర్స్ లవ్ కూడా అది. సో ఇన్ ద ఫ్యామిలీ దెర్ షుడ్ నాట్ బి ఎనీ స్ట్రైఫ్. ఇఫ్ యూ వాంట్ ద ఏంజల్స్ టు విజిట్ యూ, దేవదూతలు నీ ఇంటిని దర్శించాలంటే నీ ఇంటిలో ప్రేమ వాతావరణం ఉండాలి. రెండవది, ఆతిథ్యం ఇచ్చేదానికి ఇష్టపడేవారై ఉండాలి. ఆతిథ్యం, ఇంటికి వచ్చారనుకోండి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారబ్బా అనే మనస్తత్వం ఉందనుకోండి, దేవదూతలు రారు. దే లవ్ టు విజిట్ యూ, సమ్ ఏంజల్స్ లవ్ టు విజిట్ యూ. నీవు అతిథి ప్రియుడవు అయితే అంటే వచ్చిన వారిని బాగుగా చూసుకోవడం, అది నిజంగా ఒక వరం అండి, నిజంగా ఒక వరం. కొంతమంది ఇంట్లో ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా వండుకుంటారు తెలుసా, ఎక్స్ట్రాగా వండుకుంటారు. ఎవరైనా వస్తే ఇద్దాంలే, ఎవరైనా వస్తే పెడదాంలే. కొంతమంది అయితే వారైనా కడుపు మార్చుకుంటారు కానీ వచ్చిన వారికి పెడతారు. కానీ కాలం అయితే బాగా మారిపోతూ ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘములు ఇటువంటిది లేకపోతే ఏమన్నా పూర్తిగా ఇది మర్చిపోతారు, మన పిల్లలు మర్చిపోతారు. ప్రైవసీ కావాలంటారు, మా ఇంటికి ఎవరు రాకూడదు అంటారు, మా ఇంటికి ఎవరు రాకూడదు, వచ్చిన కూడా వెంటనే వెళ్ళిపోవాలి అని అంటారు. నువ్వు అటువంటి వాళ్ళ ఇళ్లకు
బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, క్రొత్త వారు వచ్చినా కూడా ప్రేమగా ఆతిథ్యం ఇవ్వగలిగే వారై ఉన్నారంటే మీరు దేవదూతలను ఆకర్షిస్తారు. సో కనుక ఆతిథ్యము చేయ మరువకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే. దేవదూతలకు అసలు కొంతమంది ఎరుగకయే అంటే వాళ్ళు వచ్చింది దేవదూతలో కాదో గుర్తించలేకపోయారంట. కానీ మొత్తానికి మాత్రం దేవదూతలు తిని వెళ్ళిపోయారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. See, these angels don't possess wings. ఈ దేవదూతలకు రెక్కలు ఉండవు. మనుషులాగానే ఉంటారు వీరు. దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్లాగానే ఉంటారు. ఇది ఒక దేవదూతలో ఒక వర్గం, ఒక జాతి, ఒక గ్రూప్, ఒక గుంపు, ఒక కేటగిరీ. దేవదూతలో ఒక కేటగిరీ. దే ఆర్ జస్ట్ లైక్ అస్. ఇక వాళ్ళని చూస్తే దేవదూతలు అనము, మనుషులు అంటాం. దేవుని యొక్క వాక్యం కూడా వారిని మనుషులు అని దేవుని యొక్క వాక్యం కూడా పిలిచింది. చూద్దామా? ఆదికాండము 18వ అధ్యాయము. ఎవరిని దేవదూతలు దర్శిస్తారు? గుర్తుపెట్టుకోండి, దేవదూతలు అలా వచ్చి ఊరికే దర్శించి అలా ఖాళీగా వెళ్ళిపోరు. వారు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దర్శించారంటే వారు నీ కుటుంబంలోనికి ఫిజికల్గా, టాంజిబుల్గా అడుగు పెట్టారు అంటే సంథింగ్ సూపర్ న్యాచురల్, సంథింగ్ స్వీట్, సంథింగ్ స్పెక్టాక్యులర్, సంథింగ్ మార్వలస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను, నా భార్య, నా పిల్లలు, మేము తింటే చాలు, మేము బాగుంటే చాలు, మాకు ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదన్నట్లుంటారు. ఆతిథ్యము చేయ మరొకటి. ఆ ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వము మనకు ఉన్నప్పుడు. ఇప్పుడు చూద్దాం, ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. కాబట్టి ఈ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ కూర్చున్నాడు కదా. ఈయన వయసు ఎంత ఇప్పుడు? 99 సంవత్సరాలు. అంటే మీరు ఇమాజిన్ చేయండి, 99 సంవత్సరాల ఒక వృద్ధాప్యమందు ఉన్నటువంటి అబ్రాము అక్కడ కూర్చునుండగా దేవుడు కనిపించాడు. అబ్రాహాముకు దేవుడు కనపడ్డాడు. అయితే అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా చూస్తూ ఉంటే ఆయన కళ్ళ ఎదుట 3 మనుషులు అని వ్రాయబడింది. దేవదూతలు అని వ్రాయబడలేదు. మనుషులు, వీళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కారు. దీస్ ఆర్ నాట్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్. దీస్ ఆర్ ఏంజల్స్. 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, నేను అనుకుంటాను అబ్రాం ఫుల్ ఫిట్గా ఉన్నాడు. 99వ సంవత్సరంలో కూడా ఫుల్ ఫిట్గా ఉన్నాడు. 99 ఇయర్స్లో పరిగెత్తాడంట. 99 సంవత్సరాల వయసులో, మీరు 99 సంవత్సరాలు అనేది పక్కకు పోనీ అవద్దండి. 99 సంవత్సరాల్లో ఏమండి, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పరుగెత్తి, మనుషులే వీళ్ళు, ఏం రెక్కలు కట్టుకొని రాలేదు వీళ్ళు. పరుగెత్తి ఏమండి నేల మట్టుకు వంగి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారా, లేకపోతే కింద కూర్చొని తినగలుగుతున్నారా? కింద కూర్చొని తినగలిగితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట. కింద కూర్చొని తింటే కొంచెం తక్కువ తింటారంట, తెలుసా మీకు? కడుపు అడ్డం వస్తుందంట. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి, కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరి అనను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా ఆ అబ్రహాము గుడారంలోనున్న షార యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి
3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తర్వాత అతడు వెన్నను పాలను తను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారెదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా దేవదూతలు భోజనం చేస్తారు, భోజనము చేయగలరు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు నాకు మంచి గ్రేస్ ఇచ్చాడు, వంటలు వండే గ్రేస్ ఇచ్చాడు నాకు. నేను రెడీగా ఉన్నాను. నేను మొన్న దైవజనులు మా ఇంటికి వచ్చారు, బ్లెస్సీ వెస్లీ గారు మా ఇంటికి వచ్చి అక్కడ విడిది చేశారు. నేను చెప్పాను, అమ్మ నేను వండి పెడతానమ్మా మీకు అని చెప్పాను. ఒకరోజు రాత్రి మంచి కర్రీ వండి పెట్టాను దైవజనులకి. నేనే నా స్వహస్తాలతో నేను వండి పెట్టాను. భలే చేశారని, చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. బాగా వంట నేర్చుకున్నా, ఇంకా రెడీగా ఉన్నా. దేవదూతలారా రండి, నా ఇంటికి రండి, నా ఇంట్లో అడుగు పెట్టండి, నేను మీకు మంచిగా వండి పెడతాను. ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ వండి పెడతాను మీకు. శారా త్వరగా వెళ్ళి ఏమండి మంచి మంచి విందును సిద్ధపరిచి దేవదూతలకు పెట్టారు. వీరిద్దరు చూడండి, భార్యాభర్తలు చూడండి ఎలా ఉన్నారో. 3 మనుషులు వచ్చారు. ఏమయ్యా, ఏమొచ్చావు నువ్వు, ఏం పని ఉంది మీకు, కొత్తలు ఉన్నట్టున్నారే మీరు అని చెప్పడం, ఊరికే పలకరించడం, పోయిరా పండము, లోపల సనుకోవడం. కరెక్ట్గా భోజనం టైంకి వచ్చినారు వీళ్ళు, కనీసం సంస్కారం లేదు, చెప్పి రాలేదు వీళ్ళు, భోజనం టైంకి వచ్చినాడు, మర్యాద లేని వాళ్ళు అని చెప్పేసి పోయిరాపు అని చెప్పడము. ఇట్లా మన వాళ్ళు చేసేటట్లుగా వీళ్ళు చేయలేదు. బతిమాలుతున్నాడు. ఏమన్నా బతిమాలుతున్నాడు? దయచేసి కూర్చోండి. వారి ముఖములో అలసట ఉందంట. ఆ దేవదూతల ముఖములో అలసట ఎందుకు ఉందంట? ఎందుకు అలసట ఉందో తెలుసా? ఎందుకు అలసట ఉందో తెలుసా? సో అబ్రహాము దేవదూతల ముఖములో ఉన్న అలసటను చూశాడు. నీళ్ళు ఇచ్చాడు, కడుక్కోమన్నాడు, కడుక్కొని కూర్చోమన్నాడు. కాసేపు ఆగండి, నేను మీకు మంచి భోజనం సిద్ధపరుస్తాను. కనీసం 1 గంటన బట్టి ఉంటుంది కదండి, మినిమం గంట లేకపోతే 2 గంటలు ఖచ్చితంగా బట్టి ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కదా, తెచ్చి కోయాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ వడకాలి, వండాలి, మొత్తం కూడా కనీసం ఉంటే 2 గంటలు బట్టి ఉంటుంది. 2 గంటలు కూడా దేవదూతలు, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు 2 గంటలు అక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వాట్ అ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్! ఎంత ఎంత ఆత్మీయ అనుభవం కదా ఇది. అక్కడికి ఎందుకు వచ్చారు అబ్రహాం దగ్గరికి? వాళ్ళు వేరే పని మీద వచ్చారు. యాక్చువల్గా వారు వేరే పని మీద వచ్చారు, ఆ పని చేసుకుండొచ్చు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చారు. వాళ్ళకు తెలుసు అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాము ఆతిథ్యం ఇస్తాడు. అబ్రహాము శారకు మధ్య మంచిగా ప్రేమ ఉంది. వారికి పిల్లలు లేకుండా కూడా ప్రేమ ఉంది. వారిద్దరి మధ్య బాగా ప్రేమ ఉంది, అన్యోన్యత ఉంది. వారిద్దరి మధ్య గొడవలు లేవు, ప్రేమ అన్యోన్యత ఉంది. మధ్యలో ఎప్పుడో కొంచెం అలా కొంచెం వచ్చింది గొడవ, కానీ మళ్ళీ సెట్ చేసుకుని శారమ్మ మారిపోయి అబ్రహామును బాస్ అని పిలవడం మొదలుపెట్టింది, యజమానుడు అని పిలవడం మొదలుపెట్టింది. అబ్రహాం ఐస్ అయిపోయాడు. వారి మధ్య సంబంధం కొంత కూడా బాగా 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 బలపడింది. మంచి ప్రేమ వాతావరణం ఉంది. కాబట్టి అబ్రహాము శారా మధ్య ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో ప్రేమ వాతావరణం ఉంది. వారు ఆతిథ్యం ఇచ్చేవారు కనుక దేవదూతలు అబ్రహాం దగ్గరికి వచ్చి వారిని, ఆ కుటుంబాన్ని దర్శించారు. దేవదూతలు భోజనం చేశారు. దేవదూతలు అంటే ఓన్లీ రెక్కలు కట్టుకొని తిరుగుతుంటారు అనుకుంటారు. భోజనం చేశారు. భోజనం చేస్తున్నప్పుడు అక్కడే నిల్చొని ఉన్నాడు, అక్కడే చెట్టు కింద నిల్చొని ఉన్నాడు. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారం ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవదూతలు నువ్వు పెట్టినటువంటి ఆహారము తిని సంస్కారం లేకుండా ఊరికే వెళ్ళిపోతారు అనుకున్నారా? When angels of God visit you, something supernatural will happen. Hallelujah. 25 సంవత్సరాలుగా వేచున్నది, 25 సంవత్సరాలుగా వేచున్నది నెరవేరేదానికి. దేవదూత వచ్చి భోంచేసి చెప్పాడు. ఇంత ఖచ్చితంగా అంతకు మునుపు దేవుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పాడు దేవదూత ద్వారా? నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి, అంటే ఒకవేళ ఇలా చెప్తే 2025 సెప్టెంబర్కి అంతా
అంటే ఎలా ఉంటుంది? అలా అన్నమాట. మీదట నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరము ఈ కాలమునకు నీ భార్య శారాకు, కుమారుడు కుమార్తె కూడా చెప్పేశాడు దేవదూత. ముందుగానే స్కానింగ్ కూడా అయిపోయింది. పుట్టక మునిపే చెప్పాడు కొడుకో కూతురు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డివైన్ ఏంజల్స్. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వడం మనం నేర్చుకుంటే ఏంజల్స్ విల్ విజిట్ us. దేవదూతలు దర్శిస్తారు. వెన్ యు ఆర్ డూయింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్, ఏంజల్స్ విల్ విజిట్ యూ. నేను ఒక మాట చెబుతాను, ఎక్కడ దయ్యాలు ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. నువ్వు దయ్యాన్ని నిలగొట్టు, దేవదూతలు ప్రత్యక్షమైపోతారు. యేసయ్యను అపవాది శోధించి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఎంత ఖచ్చితంగా దేవదూతలు చెప్తున్నారు చూడండి. మీదటికి ఈ కాలముందు దేవదూతలు మాట్లాడతారండి. దేవదూతలు మాట్లాడతారు. ప్రభు చెప్పినటువంటి మాటలు వీరు వచ్చి అబ్రాహాముకు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ అలవాటు లేకుండా ఉండింది అనుకోండి అబ్రాహాముకు, అంటే తిండి పెట్టే అలవాటు. కొన్ని వాక్యాలు చదివితే నాకు భయం అవుతుందండి. కొన్ని వాక్యాలు చదివితే నాకు భయం అవుతుంది. ఇప్పుడు యెషయి అంటే దావీదు వాళ్ళ నాన్న, అరే యుద్ధం జరుగుతుంది, మీ అన్నోళ్ళంతా కూడా అక్కడ యుద్ధంలో ఉన్నారు, పోయి క్యారియర్ బాక్స్ ఇచ్చిరాపో, టిఫిన్ ఇచ్చిరాపో అని దావీదుకు చెప్తే వెంటనే ఓకే నాన్న అన్నాడు. ఓకే నాన్న అనకుండా ఎప్పుడు నేనే దొరికినానా నీకు, పో ఇచ్చిరాపో, నువ్వు ఇచ్చిరాపో. ఇట్లాంటి పిల్లలు ఈ కాలంలో తయారైపోతున్నారు. తండ్రి అంటే మర్యాద లేదు, తల్లి అంటే మర్యాద లేదు. ఒక పాస్టర్ గారు చెప్తూ భలే చెప్పారు ఒక మాట. మంచి అంటే ఉడుకు రక్తం అంటాం కదా, యవన స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో అన్నాడంట, కొంచెం అక్కడ బ్లడ్ వేడవుతుందంట, రక్తం వేడిగా ఉందంట. వచ్చాడా అయినా అన్నాడంట. వాళ్ళ నాన్నను వచ్చాడా అయినా అన్నాడంట. అంటూనే జుట్టు పట్టుకొని రోకల బండ తీసుకొని కొట్టిందంట. ఏమరా కళ్ళు నెత్తికెక్కారు నీకు, ఆయన అంటావా మీ నాన్నను పట్టుకొని ఆయన అంటావా? ఉతికి అదే లాస్ట్ అంట ఆయనని పిలవడం. రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆనర్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. వయసుకు మనము ఘనతనివ్వాలి. తల్లిదండ్రులను మనం ఘనపరచాలండి. వాళ్ళ భౌతికమైన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు. ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో వాళ్ళు త్వరగా చచ్చిపోతారండి. దే డై సూన్. తల్లిదండ్రులను దూషించేవారు త్వరగా చచ్చిపోతారు. బైబిల్లో ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు భూమి మీద నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. వాళ్ళు మంచోలో చెడ్డలో నీకు అనవసరం. వారు మంచోలో చెడ్డలో నీకు అనవసరం. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా దూషించకూడదు. వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఏంజల్స్ విజిటెడ్ అబ్రహాం అండ్ శారా. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఎంత ఖచ్చితంగా చెప్పాడు. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహామును శారయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనక శార నేను బలం ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడని ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు దేవునితోనే అబద్ధం ఆడుతుంది మా తల్లి. ఎగతాళిగా నవ్వింది. కొన్నిసార్లు వాగ్దానం వస్తే ఎగతాళిగా నవ్వుతాం. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా ఇప్పుడు జరుగుతుందా నా జీవితంలోనే? నిర్ణయకాలం వచ్చిందంటే జరుగుతుందండి. నిర్ణయకాలం వచ్చిందంటే జరుగుతుంది. ఒకవేళ అబ్రహాము చెప్తే, శారాకు చెప్పి, ఇలా ముగ్గురు మనుషులు వచ్చారు, వారికి మంచి భోజనం పెడదాం. ఏం భోజనం పెట్టాడు? నాన్ వెజిటేరియన్ పెట్టాడు. మంచి భోజనం పెట్టాడు. మన కుటుంబాలు ఎట్లా ఉంటారంటే, మనకు నచ్చిన వాళ్ళు వస్తే ఓ అని పెడతాం,
నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, ఫ్రిడ్జ్లో పాతవి ఉంటాయి, నిన్నటివి మొన్నటివి అవన్నీ వేసేస్తాం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తుంటారు కుటుంబాల్లో. భర్త తరపున వాళ్ళు వస్తే ఒక రకమైన వంటలు, భార్య తరపున వాళ్ళు వస్తే ఒక రకమైన వంటలు, ఇలా రకరకాల రాజకీయాల చేత కుటుంబాలన్నీ కూడా ఏమండి నిండిపోయి, అసలు కలహాల చేత నిండిపోయండి క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా. చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానం అన్నమాట, తక్కువ స్థాయి ఆలోచన విధానం. ఇక్కడ అబ్రాహాం చెప్పినప్పుడు శారా ఎవరో కొత్త వాళ్ళు కదా, ఏదో ఒకటి పెడతాంలే, మామూలుగా పెడతాం, దానికి మళ్ళీ నాన్ వెజిటేరియన్ పెట్టాలా అని అనలేదు. అబ్రాహాం ఏం చెప్తేది ఆమె చేసింది, ఆమె వండి పెట్టింది. 90 సంవత్సరాల శారా వండి పెట్టింది. అబ్రాహాంతో, ఏమయ్యా పొద్దున వంట చేసేసాను, నువ్వు మరలా ఇప్పుడు వంట పెడితేలా, నా వయసు ఎంత అనుకుంటున్నావు? మనకేం పట్టింది, వేరే వాళ్ళు ఎవరైనా ఇళ్ళకి వెళ్తారులే అని అనలేదు. వారికి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది, వారికి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది కనుక వారి యొక్క ఆతిథ్యం ఇచ్చే గుణము దేవదూతలను ఆకర్షించింది కనుక దేవదూతలు వచ్చారు. వీరు మంచిగా ప్రేమతో వారు దేవదూతలకు సన్మానించి వారికి మంచి విందు చేసి పెట్టారు. వారు విందు ఆరగించారు, నాన్ వెజిటేరియన్ తిన్నారు దేవదూతలు. మన్నా తినే దేవదూతలు మాంసం తిన్నారు. మాంసం తిని బిర్యానీ తిని బ్లెస్ చేశారు, దీవించారు. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నీ యొక్క ఒడిలో నీకు కుమారుడు ఉంటాడు. 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు, చూసారా మళ్ళీ మనుషులు దేవదూతలను పరిశుద్ధాత్ముడు ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ, మనుషులు అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇప్పుడు చూడండి 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కుకొనడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకోనక మునుపు నాకేం పట్టిందని లేదు. లోతు ఎవరో వచ్చారు, ఏదో పని మీద వచ్చారు, నాకేం పట్టిందని లేదు. సొదొమకు వచ్చారు దేవదూతలు, లోతు అక్కడ ఉన్నాడు. లోతు వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే మర్యాదస్తుడు లోతు. సాష్టాంగ, ఏదో కొంచెం పెద్దగా ఉన్నారే, గంభీరంగా ఉన్నారే, ఘనమైనటువంటి వ్యక్తులాగా ఉన్నారని చూసి లేచి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నాడు, ప్రభులారా, దయచేసి నా ఇంటికి రండి, దయచేసి మా ఇంటికి రండి. లోతు ఇంట్లో కూడా ఏమండి ఆతిథ్యం ఇచ్చే వాతావరణం ఉందండి. కొత్తవారిని పిలిచి కూర్చోబెట్టి వారికి విందు చేసే ఆతిథ్యం ఇచ్చే మనసు లోతు కుటుంబానికి కూడా ఉంది. లోతుకు భయం కూడా లేదు. నేను పిలిస్తే నా భార్య మళ్ళీ నాతో కొట్లాడుతుందనే భయం కూడా లేదు లోతుకు. ఎప్పుడంటే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళు ఇంటికి పిలుచుకొని వస్తే ఎట్లా వండి పెట్టాలి, నేను వండి పెట్టను పో అని లోతు భార్య అనదని లోతుకు ఫుల్ గ్యారెంటీ ఉంది. కాబట్టి ధైర్యంగా లోతు ఏమండి ఇద్దరిని పిలుచుకొని వచ్చాడు. ధైర్యంగా అబ్రాము, శారమ్మ కూడా చెప్పాడు, వండు అన్నాడు. అబ్రాముకు నమ్మకం ఉంది శార మీద. నేను ఎవరికి వండమంటే వారికి వండుతుంది, నేను వండమంటే ఇంకా మంచిగా వండుతుంది అని అబ్రాముకు తన భార్య అన్నటువంటి శార మీద నమ్మకం ఉంది. కొన్ని కుటుంబాల్లో చిన్నదానికి గలాట, చిన్నదానికి గొడవే. వీళ్ళ ఇళ్ళలోకి దేవదూతలు వస్తారా, దయ్యాలు వస్తాయి ఇళ్ళలోకి. అందుకే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, కళ్ళు పలుచుకుంటే దయ్యాలు కనపడుతుంటాయి, గజ్జల శబ్దాలు వినపడుతుంటాయి, పిల్లలు ఉలిక్కిపడి లేస్తుంటారు, భయపడి లేస్తుంటారు. చాలామంది ప్రార్థన చేయండి అంటారు. మేము ప్రార్థన చేస్తాం, దయ్యాలు పోతాయి, మళ్ళీ పిలుచుకుంటే
వాతావరణం, వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ యు ప్రొడ్యూసింగ్, ఆర్ యు క్రియేటింగ్ అట్ హోమ్? దేవదూతలు నిన్ను దర్శించినట్లుగా నీ ఇంటిలో వాతావరణం ఉండాలి. సఖ్యత ఉంది, వీరికి అండర్స్టాండింగ్ ఉంది. లోతు భార్యకు అండర్స్టాండింగ్ ఉంది, అబ్రాహాముకు శారాకు అండర్స్టాండింగ్ ఉంది, అర్థం చేసుకుంటున్నారు వారు. వారికి వీరి ఈ రెండు కుటుంబాల్లో ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంది. మాకేం పట్టిందనే మనసు లేదు, ఇంకొకరింటికి పోతాలనే మనసు లేదు, టైం కాక ఉన్న టైంలో వచ్చారు, ఇప్పుడు ఆడ వండి పెడతాం, ఎక్కడన్నా హోటల్లోకి వెళ్తారులే అనే మనసు వీరికి లేదు. ఇటువంటి మంచి మనసు ఉంటే దేవదూతలు దర్శిస్తారు. హల్లెలూయా. హాస్పిటాలిటీ, మనుషులతో ప్రవర్తన చాలా ముఖ్యం అండి. మనుషులతో మన ప్రవర్తన ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ we treat others is very important. శాంపి చల్లదొరై గారు చెన్నైలో ఏఎఫ్టి మాస్టర్ గారు, గొప్ప దైవజనులు. ఎప్పుడైనా ప్రసంగం నేను వినేవాడిని. అసలు ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఆ దైవజనులు ఇప్పటికీ నేను ఆ దైవజనుతో మరి కాంటాక్ట్లో ఉన్నాను. గొప్ప దైవజనులు ఆయన చూసి నేనేం నేర్చుకున్నా తెలుసా? ఆయన ఒక మాట అనేవాడు, ఐ ఆనర్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్. నేను ప్రతి మనిషిని నేను గౌరవిస్తాను. కులం లేకుండా, మతం లేకుండా, వర్గ భేదం లేకుండా ప్రతి మనిషిని గౌరవిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని సారూప్యంలో ఉన్నాడు. అది నాకు వచ్చేసింది, ఆ సాఫ్ట్వేర్ నాకు వచ్చేసింది. అది చదువు వచ్చా చదువు రాదా, చదువు వచ్చా చదువు రాదా కాదు, క్రైస్తవుడా నాన్ క్రిస్టియనా కాదు, ఇవేమి కాదు, మనిషా చాలు. లెట్ us honor the human beings. మనుషులను మనుషులుగా గౌరవిద్దాం, మనుషులకు సహాయం చేద్దాం, మనుషులకు ఆతిథ్యం ఇద్దాం. దేవుని యొక్క వాక్యం ప్రియులరా మనం చాలా జాగ్రత్త చదవాలి. ఆతిథ్యము చేయ మరొకడి అని చెప్పినటువంటి దేవుడే కొంతమందిని ఇంట్లోకి అడుగు కూడా పెట్టనీయొద్దని చెప్పాడు. అది చెప్పకుంటే ఇది ఇన్కంప్లీట్ అవుతుంది. జ్ఞానం లేని ప్రేమ మూర్ఖమవుతుంది. అంటే ఎవరిని పడితే వాడిని తప్పించడమో, మనం బిర్యానీలు పెట్టి పంపించామనుకోండి, వచ్చి దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తుండాలి. పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తున్న మనకు సిగ్నల్ వచ్చేస్తుంది వెంటనే. అందుకే ఉదయకాలంలో మనం దేవుని సన్నిధిలో గడిపేసాం అనుకోండి, ఎవరు రావాలో వాళ్ళే మన ఇంటికి వస్తారు, ఎవరు తారసపడాలో వారే మనకు తారసపడతారు. దయ్యంగడు పంపించే మనుషులు మన దగ్గరికి రారు. ఇవన్నీ చేయకపోవడం వల్ల అనవసరమైనటువంటి వ్యక్తులు మన జీవితాలకు రావడం వల్ల ఎంత నష్టపోతామో తెలుసా? అనవసరమైనటువంటి వ్యక్తులు మన జీవితంలోనికి రాకూడదని, మన కుటుంబాల్లో అడుగు పెట్టకూడదు, మన సంబంధాల్లోకి రాకూడదు, మన కుటుంబంలోనికి అల్లుల్లాగా కోడళ్ళలాగా రాకూడదు. కొంతమంది అడుగు పెట్టారంటే శాపం ఎంటర్ అయినట్లే. అటువంటి గృహాల్లోకి దేవదూతలు రారు, దయ్యాలు వచ్చి కూర్చుంటాయి, తిష్ట వేసి కూర్చుంటాయి. నువ్వు చేసినావు, వెళ్ళిపోండి, వెళ్ళిపోవే, కూర్చోంటాయి, ఇట్లే తిష్ట వేసుకుని కూర్చోంటాయి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనేది, ఆతిథ్యం చేయ మరొకటి. కొంతమంది ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతలు మనుషులాగా వస్తారు, మీరు గుర్తించాలా? గుర్తించి వారిని బాగా చూసుకోండి. ఈ వాక్యం వచ్చింది కనుక డెఫినెట్లీ ద ఏంజల్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ యూ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను ఎదురు చూస్తున్నా. దేవదూతలకు ఆహారం పెట్టేదానికి నేను ఎదురు చూస్తున్నా. మీరు కూడా ఎదురు చూడండి. వారు వచ్చి అడుగు పెట్టి భోజనం చేసి వెళ్ళారంటే, నేనైతే తాడిపత్రి బిర్యానీ పెడదాం అనుకుంటున్నా. దేవదూత వస్తే ఒక్క 10 నిమిషాలాగండి. మా ఊర్లో మూడు రోజులు మాత్రమే ఒక మంచి బిర్యానీ దొరుకుతుంది, ఒక గంట సేపు ఉంటుంది బిర్యానీ. ఆ 3 రోజుల్లో దేవదూతలు వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. ఆ మంచి బిర్యానీ తెప్పించి వాడికి పెడతాను. దేవదూతలు భోంచేశారు, లోతు ఇంట్లో భోంచేశారు, పడుకునేదానికి కూడా రెడీ అయ్యారు, మంచం పైన పడుకునేదానికి రెడీ అయ్యారు. ఏంజల్స్, దేవదూతలు మంచం పైన పడుకునేదానికి రెడీ అయ్యారు. దేవదూతలు భోంచేశారు, దేవదూతలు ముఖం కడుక్కున్నారు, దేవదూతలు నీళ్లు తాగారు. ఇలాంటివి ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. తెలిసింది కాబట్టి
ఇప్పుడు పనిచేస్తాయి. తెలిసింది కాబట్టి ఇప్పుడు జరగడం ఆరంభమవుతుంది. ఎందుకంటే ప్రకటించబడే ప్రతి వాక్యాన్ని సూచక్రియ ద్వారా, అద్భుతం ద్వారా దేవుడు స్థిరపరుస్తాడు. యాక్చువల్గా ఈరోజు నేను ముగించాలని నేను రేవంత్తో కూడా చెప్పాను. రేవంత్ ఈరోజు 20 ప్రసంగం కదా, దేవదూతలది ఈరోజు వైండప్ చేస్తానని చెప్పాను. నేను రూమ్లో ఉంటే దేవుడు నాకు చెప్పాడు దీని గురించి మాట్లాడన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవదూతలు మనల్ని దర్శించబోతున్నారు. మన ఇళ్ళలోనికి దేవదూతలు అడుగుపెట్టబోతున్నారు. హల్లెలూయా. క్లీన్ యువర్ హౌస్. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ సంబంధాలను పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో. నీ గృహాన్ని క్లీన్ చేసుకో. పరుష పదజాలం వాడద్దు, బూతులు వాడవద్దు, గాయపరిచే మాటలు మాట్లాడవద్దు, ఘర్షణ వాతావరణం అసలు ఉండవద్దు, కలహాలు వద్దు, నో కలహాలు. ప్రేమ వాతావరణం ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. అన్నీ నువ్వు కోరినట్టు ఉండాలని కోరుకోవద్దు. అవతల వ్యక్తి ఉండాలని కోరుకోవద్దు. ఏదో ఒక రకంగా కలహాలు లేకుండా చూసుకోనండి. ఏంజల్స్ విల్ విజిట్ యూ. దేవదూతలు నిన్ను దర్శిస్తే భీకరమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ అబ్రహాము శారాలు 25 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి అద్భుతం జరిగింది. అక్కడ లోతు మరియు అతని కుటుంబం అంతా కూడా బూడిద కాకుండా దేవదూతలు వచ్చేసి లోతును లాక్కొని వెళ్ళారు. యాక్చువల్గా ఏంటి పర్పస్? దేవదూతలు వచ్చి అక్కడ వీధిలో ఉండి మొత్తం వాళ్ళ సంగతి అంతా చూసి మొత్తం ఇంకా అగ్నిగంధకం కుమ్మరిద్దామని రెడీ అయ్యి వచ్చారనమాట. వారి ముఖంలో అలసట ఎందుకుందో తెలుసా? మనుషులకు తీర్పు తీర్చబోతున్నారు. మనుషులకు తీర్పు తీర్చేదానికి దేవునికి అసలు ఇష్టం ఉండదు. మనుషులను చంపేదానికి, మనుషులను నాశనం చేసేదానికి దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దేవదూతలు ఆ పని చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా వారు వీధిలోకి వెళ్ళి రాత్రి వీధిలోనే ఉండి వాళ్ళ సంగతి ఎంతో చూడాలని అనుకున్నారు. లోతు వారిని పిలిచి ఇంటిలోనికి పిలిచి వారికి విందు చేసి భోజనం పెట్టాడు కనుక లోతును లాక్కొని వెళ్ళిపోయారు. లోతు బ్రతికాడు. అంటే నా పాయింట్ ఏంటంటే, దేవదూతలు దర్శించే అనువైన వాతావరణాన్ని నీ గృహంలో కలిగి ఉండు. నంబర్ 1. రెండవది, దేవదూతలు దర్శించినప్పుడు మంచి ఆతిథ్యం వారికి ఇవ్వండి. మూడవది, ఖచ్చితంగా ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. దేవుడి యొక్క మాటలను మన వినికిడిలో, మన జీవితాల్లో రాబో రోజుల్లో ఆయన నెరవేర్చి ఈ వాక్యమును స్థిరపరచును గాక. ఆమేన్.